హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఆప్షనల్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్ యెట్ ఎ డెసిసివ్ వన్. సో ఈరోజు మనం అలాంటి ఒక ఆప్షనల్ గురించే మాట్లాడబోతున్నాం, విచ్ ఈస్ వెరీ సైంటిఫిక్, స్కోరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. సో టు గైడ్ us in this optional journey, today we have with us a person who not only cleared UPSC but also served nation as deputy director in Ministry of Defense, and he started mentoring aspirants further. He is Mr. Dr. Vivekananda, sir. Welcome, sir. Thank Welcome you. to the podcast. Thank you, Bhargav. Thanks for taking out time. Sir, before going into the podcast, we would love to know your journey. Uh, MBBS Chadivi, being a doctor, why did you choose UPSC and how did UPSC enter your life? ఇటు సైడ్ ఎలా వచ్చారు? ఓకే, అంటే ఫ్రాంక్లీ సేయింగ్ మీకు తెలిసే ఉంటుంది, మన ఏపీలో స్టేట్ సిలబస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయ్యాక ఇదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి. నేను ఐఎమ్ నాట్ గుడ్ అట్ మ్యాథ్స్ అని నా పర్సెప్షన్ అప్పట్లో. సో నాట్ గుడ్ అట్ మ్యాథ్స్ అంటే న్యాచురల్ చాయిస్ బైపీసీ. కొంచెం హార్డ్ వర్కింగ్ అండ్ డిలిజెంట్ కూడా నేను. దానివల్ల ఏంటంటే బైపీసీ తీసుకోవడం వల్ల ఎంబీబీఎస్ వచ్చింది. సో ఎంబీబీఎస్ తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. అండ్ యా, సో ఫ్రమ్ బిగినింగ్ లైక్ అంటే ఐ వాంట్ డూ సంథింగ్, ఏదైనా పబ్లిక్ సర్వీస్ డొమైన్లో ఉండాలి అనేది ఐడియా ఉండే అనమాట. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆలోచిస్తున్నప్పుడు ఎంబీబీఎస్ సెకండ్ థర్డ్ ఇయర్స్ ఆ టైంలో ఐడియా ఇనిషియేట్ అయింది, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అని. సో బట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయలేదు. ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. అండ్ అఫ్ కోర్స్ 2014 ఎగ్జామ్ క్లియర్ చేయటము, ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీసెస్ క్యాడర్ రావటము 2014. నేను 2016లో జాయిన్ అయ్యాను, ఎందుకంటే 2014 ఎగ్జామ్ రిజల్ట్ 2015లో వచ్చింది. 2016లో మా రిక్రూట్మెంట్ ఉండే అనమాట. 2016 నుంచి 24 దాకా, 24 ఎండ్ ఆఫ్ 24-25 దాకా సర్వీస్లో ఉంది. ఫ్రమ్ దెన్ కంప్లీట్లీ ఇంటూ మెంటారింగ్ అండ్ టీచింగ్ అనమాట. అంటే అంత ప్రెస్టీజియస్ డిపార్ట్మెంట్లో ఆ పొజిషన్లో ఉండి రిజైన్ చేసి స్టూడెంట్స్కి మెంటర్ చేద్దాం, ఆస్పిరెంట్స్కి హెల్ప్ చేద్దాం, లైక్ గివింగ్ ఇట్ బ్యాక్ టు ద ఎకో సిస్టమ్, అంటే ఆ డెసిషన్ తీసుకొని ఇటు సైడ్ ఎలా ఎందుకు వచ్చారు? యా, అంటే లైక్ ఇట్స్ ఎ వాలంటరీ చాయిస్. నో డౌట్ బాగానే ఉండే సివిల్ సర్వీసెస్ వెన్ ఐ వాజ్ దేర్ ఇన్ మా సర్వీస్ ఏదైతే ఉంటుందో బాగుంటుంది, నేచర్ ఆఫ్ ద వర్క్ బాగుంటుంది. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే విత్ మై పర్టికులర్ డిపార్ట్మెంట్ అది మోర్ ఆఫ్ డెస్క్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో పాలసీ మేకింగ్, నో డౌట్ పాలసీ మేకింగ్లో చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఉంటుంది. అండ్ యూ విల్ గెట్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ పాలసీ మేకింగ్, ఆ ఆస్పెక్ట్స్లో ఉంటుంది. కానీ బట్ వాట్ ఐ ఎంజాయ్ ఈస్ పబ్లిక్ ఇంటర్ఫేస్, రెగ్యులర్గా టు మీట్ పీపుల్, అంటే డైరెక్ట్ ఇంపాక్ట్ చేయటం అనేది ఈజ్ వాట్ ఐ లైక్. ఓకే, సమ్హౌ నా పర్టికులర్ డిపార్ట్మెంట్, నా పర్టికులర్ క్యాడర్లో నా సర్వీస్ ఎలా అంటే దట్ విల్ నాట్ గివ్ మీ మచ్ స్కోప్ ఫర్ డైరెక్ట్ పబ్లిక్ ఇంటర్ఫేస్. వాట్ ఐ ఎంజాయ్ ఈస్ పబ్లిక్ ఇంటర్ఫేస్. సో దట్ ఈస్ వెన్ ఐ థాట్, అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే జస్ట్ ఒక హాబీ లాగా టీచింగ్ని పర్స్యూ చేయడం స్టార్ట్ చేశాను. 18-19 ఆ టైంలో. 2020కి వచ్చరికి అది కొంచెం సీరియస్ అవకేషన్ లాగా స్టార్ట్ అయింది అనమాట. దెన్ అట్ దట్ పాయింట్ ఐ రియలైజ్డ్, అండ్ 21 నుంచి కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ ర్యాంక్స్ జనరేట్ చేయటము. సో ఆల్ దిస్, అంటే ఇట్స్ నాట్ అన్ ఓవర్ నైట్ డెసిషన్. ఐ ట్రావెల్డ్ విత్ దిస్ దాని ఏమంటారు ఐడియా ఆఫ్ గెటింగ్ ఇన్ టు టీచింగ్ ఫర్ 4 to 5 years. సో చాలా కంటెంప్లేట్ చేశాకనే ఐ థాట్ ఓకే, నౌ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ మీ ఫుల్ టైమ్ నేను ఈ టీచింగ్ ఐడియాని పర్స్యూ చేయాలి అనేసి దెన్ ఐ గాట్ ఇన్ టు టీచింగ్. ఓకే, అంటే యాజ్ యూ టోల్డ్, లైక్ చేస్తానే జాబ్ చేస్తా కూడా మీరు చాలా మందికి హెల్ప్ చేశారు, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ హూ ఆర్ డూయింగ్ ఇట్ ఈవెన్ నౌ. సో ఇలా చేస్తా కూడా ఉండకుండా ఇలా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి వాట్ ఈస్ ద విజన్ బిహైండ్ ఇట్? విజన్ ఇన్ ద సెన్స్ లైక్ ఎప్పుడు నేను ఐ యూస్ టు థింక్ లైక్ దిస్, 2030 అంతా ఒక 100 IAS 100 IPS ఆఫీసర్స్ లైక్ అండర్ మై ట్రైనింగ్ ఆర్ అండర్ ద ఇన్స్టిట్యూట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్. I have to give it back to Telugu states అనేది నా ఐడియా ఉండే అనమాట. సో దట్ ఈస్ వన్ ప్యాషన్ ఆర్ దట్ ఈస్ వన్ విజన్ దట్ ఈస్ డ్రైవింగ్ మీ. అండ్ ఆల్సో టు యాడ్ ఫర్దర్, ఐ ఎంజాయ్ టీచింగ్. అండ్ లైక్ అది ఏదైతే ఉంటుందో రిజల్ట్ డే రోజు మన స్టూడెంట్స్ కొంతమంది పీడిఎఫ్లో వాళ్ళ పేర్లు కనిపించటము,
తర్వాత ఎంజాయింగ్ దేర్ సక్సెస్ అండ్ షేరింగ్ దేర్ సక్సెస్ జర్నీ. ఇదంతా ఏంటంటే లైక్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ హ్యాబిట్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ అబ్సెషన్ అనమాట. ఐ స్టార్ట్ ఎంజాయింగ్ దట్ మోర్ అండ్ ఐ వాంట్ టు డూ దట్ మోర్ ఆఫన్. సో యూపీఎస్సి, ఏపీఎస్సి, టీజీపీఎస్సి రిజల్ట్స్ రావడము, ప్రతిసారి రిజల్ట్స్లో మనకు బాగా తెలిసిన మన స్టూడెంట్స్ ర్యాంకులు కనిపించడము, నిన్నటిదాకా మనతో ఉన్న స్టూడెంట్స్ రేపు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వటము, ఇదంతా లైక్ ఐఏఎస్ ఐపీఎస్, నో డౌట్ దెర్ ఆర్ మెనీ అదర్ ప్రొఫెషన్స్ ఇన్ ద కంట్రీ విచ్ ఆర్ డూయింగ్ గ్రేట్ టు ద సొసైటీ, బట్ సమ్హౌ స్టిల్ మన సొసైటీలో ఐఏఎస్కి కానీ, ఐపీఎస్కి కానీ, డెప్యూటీ కలెక్టర్స్కి కానీ, డిఎస్పీస్ కానీ వీళ్ళకున్న ఒక ఆరా, ఒక ఛామ్ అనేది ఎప్పుడూ ఉంది. సో యా, అంటే ఆ సోషల్ ప్రెస్టేజ్ ఇట్ క్యారీస్. సో ఇలాంటి వాళ్ళని ఆన్ రెగ్యులర్ బేసిస్ మనము వాళ్ళని క్రియేట్ చేయటంలో, లేకపోతే ఆ ర్యాంక్ జనరేట్ చేయడంలో ఒక ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయటం అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ ఎగ్జైటింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. సో యా, దట్స్ హౌ ఐఎమ్ కంటిన్యూయింగ్ దట్ ప్యాషన్. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్ విజన్. ఆల్మోస్ట్ మీరు ఒక 6 to 7 years ఆఫ్ సర్వీస్ చేసి ఉంటారు కదా సార్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎస్. అండ్ టీచింగ్లో కూడా ఆల్మోస్ట్ 7 to 8 years ఉన్నారు టీచింగ్లో. సో ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్ మీకు ఈ రెండిట్లో? ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్. ఫ్రాంక్లీ సేయింగ్, లైక్ అంత ఎంజాయ్ చేయలేదు నేను సర్వీస్లో ఉన్నప్పుడు, బికాస్ ఢిల్లీలో ఉన్నప్పుడు నా ఫస్ట్ టెన్యూర్, ఎస్, నాకు ఐ గాట్ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్. వాయు భవన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో చేశాను. అక్కడ ఏంటంటే క్లోజ్ టు ద పవర్ సెంటర్ ఉండడం అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఫినాన్షియల్ ప్లానింగ్లో చేశాను. అక్కడ చాలా మంచి పాలసీ మేకింగ్లో చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేశాను. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను హైదరాబాద్కి రీలొకేట్ అవ్వాల్సి వచ్చింది. హైదరాబాద్లో నా పోస్టింగ్ ఏదైతే ఉండేనో అది కొంచెం లోకీ పోస్టే అనమాట. అండ్ ఇక్కడ అంత ఆపర్చునిటీ లేకుండే. దో వీ యూస్ టు హ్యావ్ ఎ బిగ్ టీమ్ అండ్ ఐ యూస్ టు బి అంటే లైక్ లీడింగ్ ఆఫీసర్ లాగా ఇలా ఉండే, కానీ ద నేచర్ ఆఫ్ ద జాబ్ ఈజ్ నాట్ వెరీ ఎంజాయబుల్. Maybe that also could be one of the trigger points for me to get more seriously into civil services training అని నాకు అనిపిస్తుంది. అంటే ఐ మీన్ ఇప్పుడు దాని ఏమంటే మనం రెట్రాస్పెక్టివ్గా ఆలోచించుకుంటే అన్డినయబ్లీ ఐ వుడ్ ఆల్వేస్ సే రిజల్ట్స్ టీచింగ్. బికాస్ నాకు బాగా గుర్తుంది ఫస్ట్ రిజల్ట్లో 15th ర్యాంక్, 28th ర్యాంక్, వెరీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ సమ్ ఫార్మల్ ట్రైనింగ్ అన్న ఇయర్లోనే ఆ ర్యాంక్స్ వచ్చాయన్నమాట. సో ఎప్పుడైతే ఆ ర్యాంక్స్ వచ్చాయో అది దట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీల్. అంటే వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ట్రూ. అంటే స్టూడెంట్కి మనం ఎంత హెల్ప్ చేసామని స్టూడెంట్ పర్సీవ్ అవ్వటం అనేది దట్స్ దేర్ పర్సనల్ థింగ్. మనకు ఒక సాటిస్ఫాక్షన్, సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఓకే దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ దట్ ప్రాబబ్లీ ఎనేబుల్డ్ హిమ్ ఆర్ హర్ టు గెట్ ఇన్ టు దిస్ అనేది అది యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అది ఇట్స్ నాట్ దాన్ని ఫినాన్సెస్తోనో ఇంకో దాంతోనో మనం మెజర్ చేయలేము అనమాట. మన సక్సెస్ కన్నా మనం హెల్ప్ చేసిన వాళ్ళకి సక్సెస్ వస్తే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్. అంటే మనకు సక్సెస్ రావాలి, ఆఫ్ కోర్స్ మనం మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ కదా సార్ యూపీఎస్సి 2014. సో లైక్ అండ్ ద పీపుల్ హూమ్ వీఆర్ ట్రైంగ్ టు గైడ్ వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అవ్వడం అనేది వీ విల్ ఎంజాయ్ దట్. యా సార్, నౌ విల్ టాక్ అబౌట్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్. We all know that you are one of the top educators in anthropology all over the country. But ఇప్పటికీ ఆంథ్రోపాలజీ పైన అంటే ఆంథ్రోపాలజీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ట్రైబ్స్ ఉంటాయి, లేదంటే ఇంకేదో మెడికల్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది అనుకుంటారు. ఆంథ్రోపాలజీ వర్డే అసలు ఫస్ట్ నాకు తెలిసి మీరు క్లాస్లో కూడా ఫస్ట్ చెప్పేది ఆంథ్రోపాలజీ అంటే ఏంటో అని. ఇట్స్ నాట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వర్డ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆంథ్రోపాలజీ? ఒక బిగినర్ ఏం తెలియని అతను చూస్తుంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆంథ్రోపాలజీ? అదే ఆంథ్రోపోస్, స్టడీ ఆఫ్ హ్యూమన్స్. ఆంథ్రోపాలజీ అనేది ఇట్ స్టడీస్ హ్యూమన్స్ ఇన్ టోటాలిటీ అంటాం. టోటాలిటీ అంటే ఇన్ కంప్లీట్ సెన్స్. ఆంథ్రోపాలజీ ఒక హ్యూమన్ సొసైటీ గురించి చదువుతుంది, హ్యూమన్ కల్చర్, అలాగే హ్యూమన్ సివిలైజేషన్స్ ఎలా ప్రోగ్రెస్ అయ్యాయి, అండ్ ఎవల్యూషన్. అంటే మన చిన్నప్పటి నుంచి అందరికి ఒక ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ ఉంటుంది. అంటే మనం ఏంటి నిజంగానే మంకీస్ నుంచి ఇవాల్వ్ అయ్యామా, అండ్ ఇప్పుడు కూడా మనం ఇంకా ఇవాల్వ్ అవుతున్నామా, ఇవాల్వ్ అయితే ఫ్యూచర్లో మనం ఎలా ఇవాల్వ్ అవుతాము, ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి అన్నమాట. అండ్ ఇదే కాకుండా అంటే రిలీజన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, లేకపోతే కిన్షిప్ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఫస్ట్ ఫ్యామిలీ అనేది ఎలా ఉంది, ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తాయి. ఎందుకంటే రిలీజన్ అంటే మనం చిన్నప్పటి నుంచి మనకి ఇంట్లో చెప్పటం ఎలా ఉంటుంది, రిలీజన్ అనేది ఓకే మనం వేర్ ఆల్ క్రియేషన్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ వాట్, అంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళం, దిస్ ఈజ్ వాట్ వీ హియర్. బట్ ఆంథ్రోపాలజీ ఏం చేస్తుందంటే ఇలా ఎంట్రెంచ్డ్
ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఒపీనియన్స్ ఏవైతే ఉంటుందో వాటిని వాటిని లిటరలీ ఛాలెంజ్ చేసి ఒక్కోసారి మన థాట్ ప్రాసెస్ని షాటర్ కూడా చేస్తుంది ఇన్ ఏ పాజిటివ్ వే. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ అదేంటి మనల్ని మన ఎగ్జిస్టింగ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ అండర్మైన్ చేసి కొత్త వాల్యూ సిస్టమ్ వైపు మనల్ని అలా కాదు. ప్రతిదీ ఒక ఆరిజిన్ లెవెల్లో వెళ్ళి చదువుతాం. సింప్లీ పుట్, ఎస్, యాజ్ యూ రైట్లీ సెడ్, ట్రైబల్ ఆంథ్రపాలజీతో పాటు అంటే ట్రైబల్స్ గురించి చదవడంతో పాటు మరీ బిగినర్స్కి ట్రైబల్స్ అంటే ఏంటంటే తెలిసే ఉంటుంది. లైక్ సపోజ్ మన తెలంగాణలో లంబాడీస్ అదొక టైప్ ఆఫ్ ట్రైబ్, లేకపోతే గోన్స్ ఒక టైప్ ఆఫ్ ట్రైబ్స్, కోయాస్, కొండరెడ్డిస్. ఈ ట్రైబల్ ఆంథ్రపాలజీతో పాటు ఇండియన్ ఆంథ్రపాలజీ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ ఇండియన్ ఆంథ్రపాలజీలో ఏంటంటే మన ఇండియాలో కాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది, మన ఇండియన్ విలేజెస్ తెలుసు కదా, విలేజెస్ అనేవి ఎలా ఫంక్షన్ అవుతాయి, లేకపోతే గ్లోబలైజేషన్ అనే వర్డ్ ఒకటి చిన్నప్పటి నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్స్లో చదువుతుంటాం. ఆ గ్లోబలైజేషన్ అనేది మన ఇండియన్ సొసైటీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లేకపోతే మన ఇండియా అనేది ఒక సివిలైజేషన్ అనే వర్డ్ కూడా స్కూల్ టెక్స్ట్ బుక్స్లో వాడుతుంటాం. అసలు మనది నిజంగానే సివిలైజేషన్. సో ఇలా అన్ని ఆస్పెక్ట్స్ని ఆంథ్రపాలజీ కవర్ చేస్తుంది. బట్ అదే, యాజ్ యూ హ్యావ్ రైట్లీ సెడ్ భార్గవ్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ట్రైబల్స్ ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సమ్ బయాలజికల్ ఆంథ్రపాలజీ, అంటే రేసెస్ అంటాం కదా, హౌ పీపుల్ లుక్, ఇది మాత్రమే ఆంథ్రపాలజీ కాదు. ఇప్పుడు మనం ఏవైతే డొమైన్స్ అనుకున్నామో ఇంక్లూడింగ్ ఎవల్యూషనరీ ఆంథ్రపాలజీ, అంటే హ్యూమన్స్ ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఇవాల్వ్ అవుతూ వస్తున్నారు. సో ఇన్ ఏ నట్షెల్ ఇది ఆంథ్రపాలజీ అని చెప్పచ్చు. I mean, your explanation clearly proved that it's very scientific and a logical subject. So, I mean, this is one of the reason why many toppers choose anthropology as their optional. And they also say that it is very scoring subject. So, you have mentored hundreds of students. So, what makes you think that anthropology is a scoring subject? Why people rely on anthropology even if they don't know anything? యా, యాజ్ యూ రైట్లీ సెడ్, ఇట్స్ ఎ స్కోరింగ్ సబ్జెక్ట్. ఇన్ఫాక్ట్ మన ఇన్స్టిట్యూట్ కూడా ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ ర్యాంక్స్ అన్ని ఆంథ్రపాలజీ. నాట్ జస్ట్ బికాస్ ఐ టీచ్ ఆంథ్రపాలజీ, మన హైదరాబాద్ ఈజ్ ఎ హబ్ ఫర్ ఆంథ్రపాలజీ, ఫస్ట్ ఆస్పెక్ట్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్, ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ స్కోరింగ్ అవ్వాలి అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఆ పర్టికులర్ ఆప్షనల్ సబ్జెక్ట్కి ఒక ట్రైనింగ్ ఈకో సిస్టమ్ ఉండాలి. ఎస్పెషలీ మన హైదరాబాద్లో ఆంథ్రపాలజీకి సాలిడ్ ట్రైనింగ్ ఈకో సిస్టమ్ ఉంది. సెకండ్ ఆఫ్ ఆల్, ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ర్యాంక్స్ కన్సిస్టెంట్గా ప్రొడ్యూస్ చేయాలంటే ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే పోస్ట్ కోచింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అంటే మెంటారింగ్, టెస్ట్ సిరీస్, ఆ టెస్ట్ సిరీస్లో పిల్లలకి కాపీస్ ఇవాల్యుయేట్ చేయించటము, రెగ్యులర్ వాల్యూ అడిషన్ కాంటెంట్ ఇవ్వటము, ఆర్ కాంటెంట్ ఎన్రిచ్మెంట్ జరగటము, ఇదంతా కూడా ఏంటంటే ఇట్స్ ఎ ప్రాసెస్. సో వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెసెస్ ఆంథ్రపాలజీకి ఉన్నాయన్నమాట. సో ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ వై ఆంథ్రపాలజీ ఈజ్ కన్సిస్టెంట్లీ జనరేటింగ్ ర్యాంక్స్. అండ్ ఈ ఇయర్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు కొంతమంది, అంటే బిగినర్స్కి ఈ పాయింట్ తెలిసి ఉండకపోయిండొచ్చు, ఆంథ్రపాలజీ ఈజ్ బచ్చర్డ్, ఆంథ్రపాలజీ నుంచి ర్యాంక్స్ రావట్లేదు అన్న ఒక నెగిటివిటీ నడిచిందనమాట. బట్ ఈసారి రిజల్ట్స్ రాగానే ఎవ్రీవన్ లైక్ మన ఇన్స్టిట్యూట్ని 200 లోపే ఆంథ్రపాలజీ 5 ర్యాంక్స్ ఉన్నాయి, దట్ టు టెస్ట్ సిరీస్. ఒకళ్ళైతే క్లాస్ 2 స్టూడెంట్ కూడా, ఈ మస్ట్ బి అవేర్ ప్రచి. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఆంథ్రపాలజీ ఈజ్ డెలివరింగ్ కన్సిస్టెంట్లీ, that to giving good marks to the extent that it is generating ranks అన్నమాట. ఎస్. సో అంటే కెన్ ఎనీ బ్యాక్గ్రౌండ్, అంటే ఇంజనీరింగ్ అయినా, మెడికల్ అయినా, కామర్స్ అయినా, ఆర్ట్స్ అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ఆంథ్రపాలజీ చూస్ చేసుకొని అంతే మంచి స్కోర్ లైక్ 270, 280 హిట్ చేయగలరంటారా సార్? అంటే ఫ్యాక్ట్స్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్, లైక్ అంతే కదా. లెట్స్ సే మనం జస్ట్ ఇయర్ ర్యాంక్స్ తీసుకుందాం. రచయిత ఉన్నాడు 193, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఏరోనాటికల్ ఇంజనీర్ కదా. లక్ష్మీ రచన 178th ర్యాంక్. ఆ అమ్మాయిది ఐ థింక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 144 అభిషేక్ సింగ్, ఐ థింక్ ఆ అబ్బాయిది కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండే. అండ్ తర్వాత 55th ర్యాంక్ సృజన, అమ్మాయి ఇంటర్వ్యూ గైడెన్స్. కానీ లాస్ట్ ఇయర్ మన దగ్గర ఆంథ్రపాలజీ బేసిక్ పరిశ్రమ అంటాం కదా, బేసిక్ మెంటర్షిప్ ఆంథ్రపాలజీ కోర్స్ చేసింది. ఆ అమ్మాయి కూడా ఏం బయాలజీ బ్యాక్గ్రౌండ్ లేదు. తర్వాత బసవరాజ్ అని ఒక అబ్బాయి 600 ర్యాంక్. బసవరాజ్ ఈజ్ బికమింగ్ IPS, తనకి కూడా ఏ బయాలజీ బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే అండ్ అఫ్ కోర్స్ ప్రత్యూష్ అనే అమ్మాయి మాత్రం డాక్టర్, 908 ర్యాంక్. ఒకే స్టూడెంట్ బయాలజీ బ్యాక్గ్రౌండ్, మిగతా స్టూడెంట్స్ ఎవళ్ళకి కూడా బయాలజీ బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే ఇట్స్ క్వైట్ క్లియర్ కదా భార్గవ్, దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నో కొరిలేషన్ బిట్వీన్ బయాలజీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆంథ్రపాలజీ. ఇన్ఫ్యాక్ట్ హ్యుమానిటీస్ కానీ, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ ఎవళ్ళైనా చాలా తక్కువ టైంలోనే
ఈజీగా మాస్టర్ చేయడమే కాదు, మంచిగా ఆన్సర్ రైటింగ్ చేసి గుడ్ స్కోర్స్ తెచ్చుకొని ర్యాంక్స్ తెచ్చుకోవడంలో ఆంథ్రపాలజీ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. యా. సో ఒకవేళ ఒక పర్సన్ ఆంథ్రపాలజీ ఆప్షన్ చూస్ చేసుకొని స్టార్ట్ చేస్తే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ ఎ బిగినర్ టు కంప్లీట్ హిస్ ఆంథ్రపాలజీ ప్రిపరేషన్? ఎంత ఎఫర్ట్ పెట్టాలంటారు సార్? అంటే యాజ్ ఏ ఆప్షనల్ ఇఫ్ యూ సీ పిఎస్ఐఆర్ అనుకోండి సార్, మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఈవెన్ తో ఇట్స్ ఆప్షనల్, దానిలో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, మళ్ళీ కరెంట్ అఫైర్స్, ఇలా మల్టిపుల్ ఉన్నాయి దాంట్లో. సో ఒక్కొక్క ఆప్షనల్కి ఒక్కొక్క ఇంత టైం పడుతుంది అంటారు కదా. సో ఒక బిగినర్కి ఆంథ్రపాలజీ ఆప్షనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎంత టైం పడుతుంది కంప్లీట్ ఆంథ్రపాలజీ కవర్ చేయడానికి? ఫోకస్డ్గా ఉంటే 4.5 to 5 months పడుతుంది. అండ్ I always suggest students to get into some kind of teaching, training or coaching. Not because I am running a coaching center. ఒకవేళ నేను కోచింగ్ సెంటర్ రన్ చేయకపోయినా కూడా I would still suggest to take coaching. ఎందుకు అంటే లిటిల్ బిట్ టెక్నికల్ సబ్జెక్ట్ కదా. టెక్నికల్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ నాట్ సంథింగ్ యూ డూ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ అండర్ గ్రాడ్యుయేషన్. సో ఒక ఎక్స్పర్ట్ నుంచి ఒకసారి వినటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఆంథ్రపాలజీ లాంటివి. సో దట్ విల్ మేక్ యువర్ ప్రాసెస్ ఈజీ. అంటే ఇప్పుడు ఏ టూల్స్ అవి రావటం వల్ల పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్ బిట్వీన్ వాట్ ఈస్ కాంటెంట్ అండ్ వాట్ ఈస్ క్లారిటీ ఆర్ వాట్ ఈస్ రియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు పిల్లలు. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఫోకస్డ్గా క్లాసెస్ వింటాము, విన్న క్లాసెస్ నోట్స్ రాసుకోవటము, ఫ్యాకల్టీ ఏదైనా అసైన్మెంట్స్ ఇచ్చిన టెస్ట్ సిరీస్ లేకపోతే డైలీ ఆన్సర్ రైటింగ్ చేయమన్నా అది చేయటము, ఆ రెగ్యులర్ టెస్ట్ని వాల్యుయేట్ చేయించుకోవటము, అండ్ రివిజన్స్ స్ట్రక్చర్డ్గా రివిజన్స్ ప్లాన్ చేసుకోవడము. ఇది కనుక మెటిక్యులస్గా ఒక ఆ ప్రాసెస్లోకి సెట్ ఇన్ అయ్యి ఎవరినైతే మనం ట్రస్ట్ చేసామో వాళ్ళ మీద ప్రాపర్గా రిలై అయ్యి చేస్తే 4.5 to 5.5 months కంఫర్టబుల్గా ఆంథ్రపాలజీలో ఒక 240 to 260 స్కోర్ రేంజ్కి రీచ్ అయిపోవచ్చు, ఈవెన్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద క్లాసెస్, ఆర్ టు బి మోర్ ప్రిసైజ్ కంప్లీషన్ ఆఫ్ ద క్లాసెస్ టైంకి 240 to 260 రేంజ్కి రావచ్చు. నెక్స్ట్ సీరియస్ పుష్ ఎప్పుడు ఉంటుందంటే ప్రిలిమ్స్ క్లియర్ చేశాక మెయిన్స్ టైంలో ఉంటుంది. అక్కడ కనుక మెటిక్యులస్గా ఒక 10-12 టెస్ట్లు కరెక్ట్గా రాసి వాటిని వాల్యుయేట్ చేయించుకొని ఎక్స్ట్రా అడిషనల్ కాంటెంట్ ఏదైనా ఉంటే దాన్ని, అంటే హయ్యర్ లెవెల్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నర్చర్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఎన్రిచ్ చేసుకుంటూ వెళ్తే ఆ 260 నుంచి అక్కడ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అది +30 +40 +50 అనేది ఆ నెక్స్ట్ లెవెల్ సీరియస్నెస్, నెక్స్ట్ లెవెల్ కన్విక్షన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎస్, 4.5 to 5.5 months టు రీచ్ దట్ 240 to 260 జోన్, and another 2.5 push before mains examination to further enhance your scores by additional 30, 40, 50 marks anedi is the expectation. This insight is very reassuring for people who have chosen anthropology and who is going to choose anthropology. Probably, but ultimately, like as I always say, student consistency మీద డిపెండ్ అవుతుంది. అంటే లైక్ ఫ్యాన్సిఫుల్గా పాపులర్ ఆప్షనల్ సబ్జెక్ట్ అని పిక్ చేసుకోవడం కాదు, తీసుకున్నాక హౌ డ్రివెన్ యు ఆర్ అండ్ హౌ కన్సిస్టెంట్ యు ఆర్ అండ్ హౌ మెటిక్యులస్ యు ఆర్, వెదర్ ఇట్స్ ఇన్ కంపైలేషన్ ఆఫ్ నోట్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ టు ద బుక్స్ అగైన్ అండ్ అగైన్ ఫర్ రివైజింగ్. అంటే ఫ్యాన్సిఫుల్గా మార్కెట్లో బోల్డ్ అంత మెటీరియల్ దొరుకుతుంది, ఏఐ టూల్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అని ర్యాండమ్ కాంటెంట్ని కన్జ్యూమ్ చేయకుండా విత్ క్లారిటీ, డిఫైన్డ్గా, బౌండెడ్గా సిలబస్ని సిస్టమేటిక్గా రివైజ్ చేస్తూ ర్యాండమ్నెస్ని తగ్గించుకుంటూ as I said structured formatలో వెళ్తూ ఉంటే yes, it's very much possible to master within the timelines I have mentioned. Perfect, sir. Sir, I remember in one of the class, I mean మీ క్లాసెస్లో ఎలా ఉంటుందంటే యూ ఆల్వేస్ కనెక్ట్ ఆంథ్రపాలజీ టు మల్టిపుల్ జిఎస్ సబ్జెక్ట్స్, ఎథిక్స్ ఆర్ అదర్ సబ్జెక్ట్స్కి ఇంటర్లింక్ చేసి ఇంటర్డిసిప్లినరీగా చెప్తారు. అండ్ ప్రిలిమ్స్లో కూడా ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ ఆంథ్రపాలజీ క్లాస్. సో how can anthropology as a optional can help an aspirant in his GS preparation, in his interview preparation? And you also said that there is no proven fact, but people who have taken anthropology as a optional are doing good service after they are getting into service, and మీరు ఒకసారి చెప్పారు. So how does anthropology helps an aspirant in preparation and after getting into service? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కాంప్లిమెంటారిటీ. మన యూపీఎస్సీ భాషలో కాంప్లిమెంటారిటీ అంటాం. అంటే నేను ఒక ఎక్స్ అనే ఆప్షనల్ సబ్జెక్ట్ని పిక్ చేసుకుంటే ఇది నాకు జనరల్ స్టడీస్కి ఎంత హెల్ప్ అవుతుంది, ఇది ప్రతి స్టూడెంట్కి ఉండే క్వశ్చన్. సో కొంచెం మనం ఆంథ్రపాలజీ సిలబస్ని ఓవర్వ్యూ చూస్తే
లెట్స్ సే సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీ, లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ, ఇండియన్ ఆంథ్రోపాలజీ, ట్రైబల్ ఆంథ్రోపాలజీ. ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీ కొంచెం ఓవర్లాప్ అవ్వనట్టు అనిపిస్తుంది కానీ, బట్ ఇఫ్ సంబడీ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీ, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడుగుతున్న ఈ ప్రైమేట్స్ మీద చాలా రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అంటే ఎండేంజర్డ్ స్పీసీస్, ప్రైమేట్స్, అండ్ ఈ మధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, నువ్వు గమనించావంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఇథాలజీ, యానిమల్ బిహేవియర్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎవ్రీ ఇయర్ 2 to 3. ఇవన్నీ ఆంథ్రోపాలజీలో మంచిగా టచ్ అవుతుంది. టిక్స్ క్వశ్చన్, ఎగ్జాక్ట్లీ, ఎవరు ఒరాంగుటాన్స్, ఎగ్జాక్ట్లీ. సో బయాలజీ అనేది యూజువలీ జనరల్ స్టడీస్లో స్టూడెంట్ ఎక్కువ డెప్త్లో చదువుతాడు. సో అఫ్ కోర్స్ బయాలజికల్ ఆంథ్రోపాలజీ ఉంది, ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీ, బయాలజికల్ ఆంథ్రోపాలజీ ఒక 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 యూనిట్ లాగా కూడా చదువుతాం. అండ్ ఈవెన్ ఆ బయాలజికల్ ఆంథ్రోపాలజీలో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, క్రోమోజోమ్స్ కానీ, లేకపోతే జీన్ ఎడిటింగ్, ఇలాంటి ఇకలాజికల్ ఆంథ్రోపాలజీ, ఎపిడమిలాజికల్ ఆంథ్రోపాలజీ, వీటన్నిటి మీద కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. జనరల్ ఎస్ఎన్టీలో లైక్ ఈ 1 health అప్రోచ్ లాంటి కాన్సెప్ట్స్, 1000 days ఆఫ్ లైఫ్ లాంటి కాన్సెప్ట్స్, ఇవన్నీ ఏంటంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఓవర్లాప్. ఇంకా నాట్ టు మెన్షన్ అబౌట్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ. ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్, పొలిటికల్ ఆర్గనైజేషన్, ఎకనామిక్ ఆర్గనైజేషన్, ఈ టాపిక్స్ ఏవైతే చదువుతామో వీటి వల్ల ఎస్ఏకి కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎస్ఏకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 1లో మెయిన్స్లో ఇండియన్ సొసైటీ అనేది ఒక ఆంథ్రోపాలజీ స్టూడెంట్ అసలు చదవాల్సిన అవసరమే లేదు. అండ్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ కాంటెంట్ ఎలా ఉంటుందంటే ఎథిక్స్కి కూడా చాలా సిగ్నిఫికెంట్ కాంప్లిమెంటారిటీ ఉంటుంది. అగైన్ ఐ కెన్ టాక్ ఎండ్లెస్లీ అబౌట్ ఇట్ బికాస్ యాజ్ ఐ టీచ్ ఆంథ్రోపాలజీ, మాకు ప్రతిదీ ఇట్ క్యాన్ బి కనెక్టెడ్ అండ్ కాంప్లిమెంటెడ్ విత్ వాట్ వీ రీడ్ ఇన్ జేస్ అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఐ వాంట్ టు లీవ్ ఇట్ టు ద క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్. పిల్లలు క్లాస్ రూమ్లో కూర్చొని వెన్ దే సీ ఇట్ దే విల్ గెట్ టు నో దట్ దెర్ ఈస్ గ్రేట్ డీల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ. కమింగ్ టు యువర్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే దానికి ఎక్కడ సైంటిఫిక్ స్టడీస్ లేవు. అంటే ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకుంటే రేపు నేను ఐఏఎస్ ఐపీఎస్ అయ్యాక దేశానికి ఎక్కువ సర్వీస్ చేస్తాను, ఎస్టాబ్లిష్డ్ కాదు నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఆంథ్రోపాలజీ కాంటెంట్. somehow what anthropology teaches is inclusivity. True. And diversity. Because we try to study about the most vulnerable segment of the society, that is tribals. And most underprivileged, most deprived. వాళ్ళ గురించి చదవటం అనేది one of the important aspect of the anthropology. సో న్యాచురల్గానే ఆ ఎంపతి బిల్డ్ అవుతుంది. అండ్ న్యాచురల్గానే ఆ కల్చరల్ రిలేటివిజం అని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది ఆంథ్రోపాలజీలో. ఇన్ఫ్యాక్ట్ ఆ టర్మ్ తీయకుండా చాలా సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ కానీ, ట్రైబల్ ఆంథ్రోపాలజీ కానీ క్లాసెస్ అవ్వవు. సింప్లీ పుట్, ఏ కల్చర్ని మనం జడ్జ్ చేయకూడదు, ప్రతి కల్చర్ని వాళ్ళ లెన్స్లోనే మనం చూడాలి. ఈ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఆంథ్రోపాలజీలో, ఇవన్నీ కూడా ఒక అడ్మినిస్ట్రేటర్కి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు నేను చెప్పిన వర్చ్యూస్, ఎంపతి కానీ, లేకపోతే ఇలాంటి వర్చ్యూస్ కానీ, లేకపోతే ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ లైక్ కల్చరల్ రిలేటివిజం, హోలిజం, ఇలాంటి ఐడియాస్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి గనక సిన్సియర్గా చదివి వీటిని ఇంటర్నలైజ్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్స్, అన్డినయబ్లీ అండ్ ఇండివిజువల్ విల్ బీ ఎ మచ్ బెటర్ సివిల్ సర్వెంట్. అదనమాట. ఐ మీన్ వన్ లైన్లో యూ టాట్ us దట్ ఆంథ్రోపాలజీ గురించి వన్ లైన్లో ఇంటర్వ్యూలో అడిగితే యూ జస్ట్ సే దట్ వీఆర్ అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టింగ్ ద డైవర్సిటీస్ in human. Of course. The whole point of anthropology ante kada. In fact, there is a popular quote of Margaret Mead also. Purpose of anthropology is to make society better, understand, appreciate and handle diversities. So diversities ఉంటాయి సొసైటీలో. డైవర్సిటీ అంటే అది డిఫరెన్సెస్ ఉంటుంది. బట్ ఆ డిఫరెన్సెస్ని మనం అర్థం చేసుకొని ఆ డిఫరెన్సెస్ అనేవి దట్ షుడ్ నాట్ లీడ్ టు the extent of creating conflict among people. So daniki I can confidently say there is no better subject than anthropology. Ante people madhya oka bridges ni build cheyadaniki, oka sort of interdependence ni create cheyadaniki anthropology is a wonderful subject. That is the reason why I believe a civil servant with anthropology background could possibly deliver much better. Sir, indaga meer cheppinattu how a beginner should approach anthropology అనేది లైక్ 4.5 months ప్రాపర్ కోచింగ్ తీసుకొని నోట్స్ మెటికులస్గా రాసి దాని తర్వాత 2.5 monthsలో ఆన్సర్ రైటింగ్ అది కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి లైక్ దే కెన్ మేక్ గుడ్ స్కోర్ ఇన్ ఆంథ్రోపాలజీ అని. సో యాజ్ ఎ బిగినర్ ఆర్ ఇన్ ద జర్నీ, వాట్ మిస్టేక్స్ ఏ ఆస్పిరెంట్స్ డూ ఇన్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఆర్ ఇన్ ఆప్షనల్ ఇన్ జనరల్? ఇది
ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే ఎక్కడైతే క్లాసెస్ తీసుకుంటారో ఆ క్లాసెస్ని మధ్యలో ఆపేయటం, ఫ్యాకల్టీ నచ్చలేదు, లేకపోతే క్లాసెస్ టైం వేస్ట్ అనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే లైక్ మేబీ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సోషల్ మీడియా ఆర్ కొంతమంది టాపర్స్ చేసే ర్యాండమ్ సజెషన్స్, ఏంటి కోచింగ్ అక్కర్లేదు, ఓన్గా ప్రిపేర్ అయ్యాము అంటే. సి భార్గవ్, ఐ కెన్ ఆల్వేస్ సే దిస్, ఎంతమంది మిస్లీడ్ అవుతున్నారు అంటే చాలామంది మిస్లీడ్ అవుతున్నారు. అంటే కొంతమంది టాపర్స్ దే హ్యావ్ టు బి లిటిల్ మోర్ రెస్పాన్సిబుల్ అనిపిస్తుంది. అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ కోచింగ్ అవసరం లేదు, ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు అని ద వే ఇట్ ఈస్ గెటింగ్ థ్రస్టెడ్, తప్పు అది. ఎందుకంటే ఈవెన్ దీస్ గైస్ వుడ్ హ్యావ్ got into some kind of guidance or some kind of mentoring, some kind of coaching, and not everyone is equally capable kada. ట్రూ. మేబీ వీడు ఒక ఐఐటీని అయి ఉండొచ్చు, ఎన్ఐటీని అయి ఉండొచ్చు, అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. బట్ ఆ జనరిక్ సజెషన్స్ ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు. పీపుల్ షుడ్ గెట్ అడ్వైస్ ఆర్ సజెషన్ బేస్డ్ ఆన్ their what do you call, their capabilities, their potential or whatever. So the point I am trying to make, most common mistake, first of all, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్ ఆర్ వాళ్ళ లెవెల్ ఆఫ్ గ్రాస్పింగ్ని అర్థం చేసుకోకుండా కోచింగ్ తీసుకోవాలా తీసుకోకూడదా అన్న డెసిషన్, దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. చాలామంది ఏంటంటే టెలిగ్రామ్లో వీడియోలు దొరికాయి, లేకపోతే అక్కడ ఆ సార్ క్లాసెస్ ఎవరో ఫ్రెండ్ ఇచ్చాడు, దిస్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ అని నేను నమ్ముతాను. అంటే లైక్ వై, బికాస్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ప్రాసెస్ కదా. అండ్ వీళ్ళే ఏంటంటే ఆ సెకండ్ 2-3 అటెంప్ట్ అయిపోయి టైం వేస్ట్ అయ్యాక, సార్ ఈ మిస్టేక్ చేశాము, అప్పుడు కోచింగ్ తీసుకోలేదు, లేకపోతే అప్పుడు ఒక ప్రాపర్ ప్రాసెస్లో మేము పడలేదు, లేకపోతే క్లాసెస్ని కంప్లీట్ చేయలేదు. సో అది బిగ్గెస్ట్ మిస్టేక్ నా ఒపీనియన్లో. సెకండ్ మిస్టేక్ ఏంటంటే క్లాసెస్కి వచ్చినా కూడా నోట్స్ సరిగా రాయకపోవటం, నోట్స్ అప్డేట్ చేసుకోకపోవటం. అండ్ క్లాసెస్తో పాటు చెప్పే ఫ్యాకల్టీలు ఎవరైనా సరే రెగ్యులర్గా ఆ టెస్ట్లు పెట్టడము, లేకపోతే అసైన్మెంట్స్ ఇచ్చి చేయమనటము, ఇదంతా ఏంటంటే సి వాట్ యు ఆర్ పేయింగ్ అస్ ఫర్ ఈజ్ నాట్ జస్ట్ క్లాసెస్. క్లాసెస్, మేము ఇచ్చే హ్యాండ్ అవుట్స్, దాంతోపాటు మేము పెట్టే టెస్ట్ సిరీస్, లేకపోతే ఇచ్చే అసైన్మెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ కర్వ్. అన్నిటినీ ప్లగ్ చేసుకుంటూ రావాలి, ఎక్కడ లీకేజెస్ ఉండకూడదు. అక్కడ యూ ట్రై టు కనెక్ట్ ఎవ్రీ అదర్ డాట్, సో దట్ విల్ ఎన్ష్యూర్ దట్ బై ద టైమ్ యూ ఆర్ డన్ విత్ యువర్ క్లాసెస్ యూ విల్ హ్యావ్ ఏ సాలిడ్ నోట్స్ టు బ్యాకప్ ఆన్. అది చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే కూర్చొని క్లాస్ అయిపోయాక మళ్ళీ ఒక 6 నెలలు మేము నోట్స్ చేయడానికి గ్యాప్ ఇచ్చాము సార్. వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైమ్ ఫర్ యూ జస్ట్ టు మేక్ నోట్స్, బికాస్ యూ హ్యావెంట్ మేడ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ద టైమ్ అవైలబుల్ విత్ యూ డ్యూరింగ్ ద క్లాస్ రూమ్. అర్థమవుతుందా? దానికి మళ్ళీ సపరేట్గా టైం, అంటే క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీని సస్టైన్ చేయకపోవడం వల్ల క్లాస్ అయిపోగానే రిలాక్స్ అయిపోవడం, అలా చేయకూడదు. క్లాస్ అయిన వెంటనే వెళ్ళి దాన్ని రివైజ్ చేయటము, ఆ నోట్స్ని అప్పటికప్పుడే అప్డేట్ చేసుకోవడము, అప్పటికప్పుడే రివైజ్ చేసి ఆ కాంటెంట్ని కన్సాలిడేట్ చేసుకోవటము. అంటే లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ 15th క్లాస్ ఆర్ 20th క్లాస్, ఫస్ట్ క్లాస్ నుంచి 19th క్లాస్ దాకా జరిగింది అట్లీస్ట్ నీ మైండ్లో ఒక 40-50% కాంటెంట్ కూర్చోండాలి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. అప్పుడే ఏంటంటే నీకు క్యూములేటివ్ బెనిఫిట్ తీస్తావు. సో ఎస్, దట్ ఈస్ అనదర్ మిస్టేక్. ఏంటంటే నోట్స్ సరిగా చేయకపోవటము క్లాసెస్ అవుతున్నప్పుడు. సో ఈ రెండు కరెక్ట్గా చేస్తే వారు దట్ విల్ సాల్వ్ 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద స్టూడెంట్. ఇంకో 20% అంటే టెస్ట్లు రాయాలి. లైక్ యూ ఆల్సో నో, హార్డ్లీ మనమే కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఇన్స్టిట్యూట్, ఐ డోంట్ వాంట్ టు టేక్, నేను అందరూ టెస్ట్ సిరీస్ పెడతారు, ప్రతి ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్కి ఆ డిసిప్లిన్ వచ్చింది, స్టూడెంట్స్ రాయట్లేదు. అంటే క్లాస్లో ఒక 50 మెంబర్స్, 75 మెంబర్స్, 100 మెంబర్స్ ఉంటే వాళ్ళలో ఒక 20% మాత్రమే టెస్ట్ రాయడానికి వస్తారు. మిగతా వాళ్ళు సిలబస్ అవ్వలేదు, ఆ క్లాస్ మిస్ అయిపోయింది. అంటే ఇందులో కొంచెం మా మిస్టేక్ కూడా ఉంది. పిల్లలకి వీడియో రికార్డింగ్స్ యాక్సెస్ ఇవ్వటము. ఎప్పుడైతే ఆ వీడియో రికార్డింగ్స్ యాక్సెస్ అనేది కన్వీనియన్స్ కోసం ఇవ్వటం స్టార్ట్ చేశాము, ఆఫ్లైన్ క్లాసెస్ని స్కిప్ చేయటము, ఇర్రెగ్యులర్గా ఉండటము, నీకు రిథమ్ పోతుంది కదా. ట్రూ. మీ భాష చెప్పాలంటే స్ట్రీక్, అది పోతుంది కదా. ఎప్పుడైతే స్ట్రీక్ పోతే ఇంకా అది దట్ విల్ నాట్ సస్టైన్ ద మొమెంటమ్. సో అలాంటివి ఏం చేయకుంటే చాలు. టెస్ట్లు రాయాలి, క్లాసులు అన్నీ వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరిని నమ్మి ఒక ఈకో సిస్టమ్, క్లాస్ రూమ్ ఈకో సిస్టమ్లో ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ నోట్స్ ఎఫెక్టివ్గా రాసుకోవాలి. ఇది. అండ్ చాలామంది ఆంథ్రోపాలజీ అంటే జస్ట్ చాలా స్టాటిక్ ఉంటుంది, పీవేక్యూస్ చదువుకొని వెళ్ళిపోతే చాలు వచ్చేస్తాయి అనుకుంటారు. బట్ హౌ ఇంపార్టెంట్ ఈస్ హ్యావింగ్ ఏ అప్డేషన్ ఆన్ ద నాలెడ్జ్, లైక్ కేస్ స్టడీస్ కానీ, లేదంటే
న్యూ థింకర్స్ కానీ న్యూ ఆంథ్రోపాలజిస్ట్ కానీ అంటే సబ్జెక్ట్లో ఏదైనా డైనమిక్ ఆస్పెక్ట్ ఉంటుందా, ఉంటే ఎంత ఇంపార్టెంట్ ఆ ఆస్పెక్ట్ అనేది? పీవైక్యూస్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ నాన్ నెగోషియబుల్. పీవైక్యూ అనేది ఫండమెంటల్, 100% చేయాలి. పీవైక్యూని చేయొద్దు అని ఏ ఫ్యాకల్టీ ఎప్పుడు చెప్పరు. బట్ పీవైక్యూస్ అనేవి కార్కి సైడ్ మిర్రర్స్ లాంటివి. సైడ్ మిర్రర్స్ పని ఏంటి? బౌండరీస్ డిఫైన్ చేస్తాయి. అంటే ఆ సైడ్ నుంచి ఎవడన్నా వస్తున్నాడా వస్తుంది, దిస్ ఇస్ ద హోల్ ఇంటెంట్ ఆర్ పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ఏ సైడ్ మిర్రర్. కానీ నేను సైడ్ మిర్రర్ చూస్తూ ముందుకు డ్రైవ్ చేస్తాను అంటే ఎట్లుంటుంది? గుద్దుకుంటాం. ఇట్స్ నాట్ అప్రోప్రియేట్. సైడ్ మిర్రర్స్ ఆర్ టు డిఫైన్ బౌండరీస్ ఫర్ యూ. పీవైక్యూస్ ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ యూ హ్యావ్ టు బీ అవేర్ ఎంత చదవాలి ఎంత చదవకూడదు అన్న ఒక సెన్స్ ఆఫ్ అవేర్నెస్ తీసుకొని రావడానికి పీవైక్యూస్ 100% చేయాలి దాన్ని. బట్ డోంట్ స్టాప్ దేర్, థింక్ బియాండ్ పీవైక్యూస్. థింక్ బియాండ్ పీవైక్యూస్ అంటే ఇప్పుడు నేను మరి ఏం చేయాలి? క్లాసులు కరెక్ట్గా వినాలి. అంటే థింక్ బియాండ్ పీవైక్యూస్ అని మీరు అనగానే చాలా మంది పిహెచ్డి చేయడం స్టార్ట్ చేసేస్తారు సార్ టాపిక్స్. సో అది ద హోల్ పాయింట్. అది ఆ క్లారిటీనే, దట్ ఈస్ వాట్ గెటింగ్ ట్రైన్డ్ అండర్ సమ్వన్ గివ్స్. నాట్ ట్రైంగ్ టు సెల్ మై కోర్స్ ఆర్ నాట్ ట్రైంగ్ టు ప్రమోట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్. ఈ ఇన్స్టిట్యూషనలైజేషన్ అనేది వెరీ ఫండమెంటల్ దేనికైనా. మన ఏన్షియంట్ ఇండియన్ టైం నుంచి గురు శిష్య పరంపర అనే కాన్సెప్ట్ ఉంది. మన చిన్నప్పుడు కూడా మీరు స్కూల్స్లో మీరు టీచర్స్ కిందే చదివారు, మీరు ఇంటర్మీడియట్లో సక్సెస్ఫుల్ అయ్యారంటే అక్కడ కూడా మీకు టీచర్సే హెల్ప్ చేశారు. అండర్ గ్రాడ్యుయేషన్ టైంలో పెద్ద చదివినా చదవకపోయినా అక్కడ కూడా టీచర్సే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంటారు, మోటివేట్ చేస్తుంటారు. ద హోల్ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, మనకంటే కొంచెం ఎక్కువ తెలిసిన వాళ్ళు, అది వాళ్ళు టీచర్సా, మెంటార్సా, లేకపోతే మీ సీనియర్ ఆస్పిరెంటా, లేకపోతే మీ పక్క రూమ్లో ఉన్న అన్న అక్క, ఎవరో ఒకళ్ళు, టాక్ టు పీపుల్, గెట్ సమ్ గైడెన్స్. దట్స్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో ఎస్, వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గివ్ యూ ఎ డైరెక్షన్. ఇది చాలు, ఇక్కడికి చాలు, ఇంతొద్దు, లేకపోతే ఇది సరిపోవట్లేదు. ఈ డైరెక్షన్ అనేది యూజువలీ దిస్ ఇస్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ద ఈకో సిస్టమ్. అంతే, దట్ ఈస్ వేర్ యూ కెన్ పిక్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఫ్యూచర్లో అడగచ్చు అనేది అక్కడి నుంచి మనం పిక్ చేయొచ్చు. సో యాజ్ మీరు గైడెన్స్ అనే టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, మార్కెట్లో దెర్ ఇస్ దిస్ థింగ్ దట్ ఆ సార్ దగ్గర మెంటర్షిప్ తీసుకున్నాను, ఈ సార్ దగ్గర మెంటర్షిప్ తీసుకున్నాను, మెంటర్షిప్ అని. సో వాట్ ఎగ్జాక్ట్లీ, అండ్ మీరు కూడా మెంటర్షిప్ చాలామంది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేశారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెంటర్షిప్, అండ్ మీ అప్రోచ్ ఎలా ఉంటుంది టువర్డ్స్ మెంటర్షిప్, ఆర్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్? అంటే మెంటర్షిప్ అనేది క్లారిటీ. మెంటర్షిప్ ఆల్సో ఈజ్ అబౌట్ కాన్స్టాంట్లీ పర్సూయింగ్. అది మా సైడ్ నుంచి యాజ్ ఎ మెంటార్ మా రోల్. సో ఎవరికైనా మెంటారింగ్ అంటే ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీలో కానీ, కాంటెంట్లో కానీ, మోటివేషన్లో కానీ అదొక ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళకపోతే మెంటార్ రోల్ ఏముంటుంది అంటే దాన్ని సెట్ రైట్ చేయటం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మెంటార్ షుడ్ నాట్ గివ్ అప్ ఆన్ ద స్టూడెంట్. అంటే ఏంటంటే స్టూడెంట్స్ సమ్హౌ, అంటే ఇట్స్ నాట్ జనరలైజింగ్, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం ఇంపల్సివ్ ఉంటుంది. అంటే ఇనీషియల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్, నేను క్లాస్లో కూడా ఎప్పుడు చెప్తుంటాను, అదొక ఎఫర్వసెన్స్ లాగా ఉండేది, ఫిజ్ లాగా ఇట్లా పాపప్ అవుతుంది ఆ ఎక్సైట్మెంట్. కొద్ది రోజులకి ఆ ఎక్సైట్మెంట్ ఫిజిల్ అవుట్ అయిపోతుంది. అది ఫిజిల్ అవుట్ అయిపోయాక ఇంకా రకరకాల డీవియేషన్ స్టార్ట్ అవుతాయి. అక్క పెళ్ళి, 25 days బ్రేక్, లేకపోతే ఇది దిస్ ఇస్ హౌ, లేకపోతే షార్ట్ ట్రిప్, 3 days ట్రిప్, రిలాక్సేషన్ 10 days ట్రిప్ అవుతుంది. లేకపోతే సంక్రాంతికి ఊరు వెళ్ళాను సార్, 20 రోజులు సంక్రాంతి చేసుకొని వస్తారు. సో ఇవన్నీ దిస్ ఈస్ అంటే వెరీ లాంగ్ బ్రేక్స్. సో వాట్ ఐడియలీ ఏ మెంటార్ షుడ్ డూ, కాన్స్టాంట్లీ పర్సూ. ఏమైంది, ఎందుకు చదవట్లేదు, ఏదో రిపోర్ట్ చేస్తాను చేయట్లేదు, ఇన్ని గంటలు చదువుతాను ప్రామిస్ చేసావు చేయట్లేదు. సో ఎందుకంటే మరీ చిన్నపిల్లలు కూడా కాదు కదా మన దగ్గరికి వచ్చే వాళ్ళు, ఎలాంటి స్టూడెంట్స్ ఉంటారు, అంతా ఐఐటీలు, ఎన్ఐటీలు, లేకపోతే 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్లు, లేకపోతే ఇంటర్మీడియట్లో మంచి, ఇలాంటి వాళ్ళే మెజారిటీ, అసలు 80% ఇలాంటి వాళ్ళే ఉంటారు. అంటే లైఫ్లో నీకు ఆల్రెడీ డిసిప్లిన్ ఉంది కాబట్టి యూ హ్యావ్ కమ్ దిస్ ఫార్, అండ్ యూ బిలీవ్ ఇన్ యువర్ క్యాపబిలిటీస్, యూ బిలీవ్ ఇన్ యువర్ పొటెన్షియల్. ఇంత మార్కెట్ ఎకానమీలో బయట ఇన్ని జాబులు ఉన్నా కూడా యూ హ్యావ్ టేకెన్ ఏ డెసిషన్ టు కమ్ హియర్, యువర్ పేరెంట్స్ ఎంకరేజ్డ్ ఇట్. అంటే నీకు విషయం ఉందనే కదా. అది మేము కూడా నమ్ముతున్నాం, విషయం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు, ఇంత రిస్కీ డెసిషన్ తీసుకున్నాడు, ఇక్కడికి వచ్చాడు. సో కరెక్ట్గా వీళ్ళని పర్సూ చేస్తే వీళ్ళు డెలివర్ చేస్తారు రిజల్ట్ అన్న కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది. సో మేము చేయాలి ఆ పని. సో స్టూడెంటే చేయాలి, మెంటార్ చేయాలి. సో ఇట్స్ ఎ బై డైరెక్షనల్ ఎఫర్ట్. సో
మీరు చెయ్యాలి, స్టూడెంట్ చెయ్యాలి. లైక్ స్టూడెంట్ చేసేది లైక్ హీ హ్యాస్ టు బి డిసిప్లైన్డ్, కన్సిస్టెంట్, డెడికేటెడ్. హీ హ్యాస్ టు ఆల్వేస్ రిమెంబర్ వై హీ యాక్చువల్లీ స్టార్టెడ్, సింపుల్గా చెప్పాలంటే. సో మీరు గైడ్ చేసే దాంట్లో లైక్ హౌ డు యూ పర్సనల్లీ ట్రాక్ ఎ స్టూడెంట్ ఆర్ హౌ డు యూ గైడ్ దెమ్? అంటే మీరు ఎలా చేస్తారు? బికాస్ ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ లాడ్ ఆఫ్ టాపర్స్ సేయింగ్ దట్ సార్ మాకు ఇలా హెల్ప్ చేశారు, అలా హెల్ప్ చేశారు, ఇలా సపోర్ట్ చేశారు, అండ్ మెంటల్లీ డౌన్ ఉన్నప్పుడు హెల్ప్ చేశారు. సో హౌ డూ యూ పర్సనలీ ట్రాక్ ఎ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ అండ్ హౌ డూ యూ గైడ్ దెమ్? విసిగిస్తాను నిన్ను ఎలాగైతే ఒక్కరోజు అంతే. ఇప్పుడు నువ్వు టెస్ట్ రాసావు, నువ్వు రిపోర్ట్ చేయలేదు, సో నీకు నైట్ మెసేజ్ చేశాను కదా, సో అంతే, యాజ్ సింపుల్ మెసేజ్ కాదు సార్, బెదిరించారు మీరు. వాట్ ఎవర్ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, కన్సిస్టెంట్గా అడగటమే. రాయట్లేదా టెస్ట్లు, ఎందుకు రాయట్లేదు, ఏంటి, వాట్ ఈస్ స్టాపింగ్ యూ. ఒక 8-10 సార్లు అడిగితే ఏమవుతుందంటే అది ఒక గిల్ట్ ఇన్ఫ్లిక్ట్ చేస్తుంది. అరే ఈయన ఇన్స్పైట్ ఆఫ్ హిస్ ఓన్ స్కెడ్యూల్స్ హీ ఈస్ ట్రైంగ్ టు కాన్స్టాంట్లీ ట్రాక్ మీ, అడుగుతున్నాడు, ఓకే చేద్దాము, ఏమో ఇందులో బెనిఫిట్ ఉందేమో అని ఎప్పుడైతే వన్స్ యూ స్టార్ట్స్ థింకింగ్. ఇప్పుడు రోహిత్, ఐ మీన్ మన ఆంథ్రోపాలజీ క్లాస్ రూమ్ స్టూడెంట్ వచ్చాడు, హీకే ఎప్పుడో నేను క్లాస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఎక్స్ అనే టాస్క్ చేయి రోహిత్, నీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది, అది మొత్తం కంప్లీట్ చేసుకొని ఇవాళ వచ్చాడు. అండ్ ఐ మెట్ హిమ్ ఆఫ్టర్ 4.5 months. తర్వాత మధ్య మధ్యలో ఏంటంటే ఆ టాపిక్ గురించి నేను అప్పుడప్పుడు తెచ్చేవాడిని వెన్ ఎవర్ హీఈస్ టెక్స్టింగ్ మీ. సో హీ ఎన్షూర్ దట్ హీ హాస్ డన్ దట్ వర్క్. అంటే ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, లైక్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా, సివిల్ సర్వీసెస్లో ఒక గుడ్ సివిల్ సర్వెంట్ అనే పేరు తెచ్చుకోవాలన్నా, మీరు సివిల్ సర్వెంట్స్ అవ్వాలన్నా, మేము మంచి మెంటార్లు అవ్వాలన్నా, అన్నిటికీ ఒక కామన్ థ్రెడ్ ఉంది. అదేంటంటే కాన్స్టాంట్ పర్సువేషన్. పర్సువేట్ చేస్తూ 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 ఉంటే ఒక పాయింట్లో దట్ ఈస్ బౌండ్ టు గివ్ రిజల్ట్ అన్నమాట. సార్, అండ్ ఓవర్ ద లాస్ట్ 4 years అంటే మీరు ఎకోసిస్టమ్కి యాజ్ ఎ ఇన్స్టిట్యూట్ ఆర్ యాజ్ ఎ మెంటర్గా ఇస్తున్నప్పటి నుంచి యూ హ్యావ్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ 85+ ranks in UPSC and 175+ ranks in groups, both in APPSC and TGPSC. So, can you tell about your selections, your students? ఎందుకంటే రీసెంట్గా యూ గాట్ ద హైయెస్ట్ ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ ర్యాంక్స్. అంటే ఇంటర్వ్యూ అది కాకుండా టెస్ట్ సిరీస్ నుంచి ర్యాంక్స్ వచ్చినాయి. సో కెన్ యూ టెల్ అబౌట్ యువర్ సెలెక్షన్స్, లైక్ రీసెంట్ అండ్ ప్రీవియస్ సెలెక్షన్స్, లైక్ సమ్ కపుల్ ఆఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్? I'll tell about this year's results, okay, because immediate ga undedi kada, let's ignore past. So immediate result lo, like 55th rank Srujana. This year she is not our student, but previous year anthropology mentorship course తీసుకుంది. That year also I was talking to her, she got 262 అంటే year 305. I wish year కూడా తన మన దగ్గర టెస్ట్ సిరీస్ రాసంటే బాగుంది. ఇట్స్ ఓకే. తర్వాత నెక్స్ట్ 123 ర్యాంక్ అట్లా తరుణ్ తేజ్ 123 మన టెస్ట్ సిరీస్ స్టూడెంట్. అగైన్ లాస్ట్ ఇయర్ రాశాడు. ఇయర్ అబ్బాయి టెస్ట్లు ఎక్కడ పెద్దగా రాయలేదు, బికాస్ హీ థాట్ ఓకే ఆల్రెడీ టెస్ట్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, అండ్ అబ్బాయి సర్వీస్లో ఉండే, ఫారెస్ట్ సర్వీస్లో ఉండే, హీ డి నాట్ గెట్ మచ్ టైం. బట్ యా, ఇంకొకటి 144 అభిషేక్ సింగ్, ఈ అబ్బాయి కూడా ఈ ఇయర్ రాయలేదు, బట్ ప్రీవియస్ ఇయర్ హీ రోట్ టెస్ట్ సిరీస్ విత్ అస్. ఆంథ్రోపాలజీ రాశాడు, ఎస్ఏ రాశాడు, ఎథిక్స్ రాశాడు. అండ్ 178 లక్ష్మీ రచన, అమ్మాయి ఈ ఇయర్ షీ హాజ్ రిటన్ మల్టిపుల్ టెస్ట్ ఆంథ్రోపాలజీ. Pracheth 193 rank. Pracheth also has written multiple tests this year. And anthropology. Of course, anthropology classroom student also. Yeah. And yeah, indaki we did toppers talk with him. Adi kuda mana YouTube channel lo untadi. And Basavraj mana test series student. Pratyusha mana test series student. So itla entante we have multiple ranks from our own test series. Like not just interview guidance or not just like ipudo Telegram channel atla kaadu. Like these are the students who sat with us, got their copies evaluated, and yeah, happy. And of course Hyderabad lo last 5 examination cycles lo, not exaggerating, facts are there everywhere, like because mana Telegram group lo anni answer copies kuda unnai kada. Every year last 5 years li Hyderabad lo anthropology okka year matram నాకు తెలిసి వేరే ఇన్స్టిట్యూట్ కి వచ్చింది, బట్ ఎవ్రీ ఇయర్ హైయెస్ట్ మార్క్ ఇన్ ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ నుంచి మనదే. Senior faculty or mentor who have produced lot of ranks and optional faculty and test series ranks, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు, ఇఫ్ యూ హ్యావ్ టు సే వన్ మెసేజ్ అబౌట్ చూసింగ్ అన్ ఆప్షనల్ ఇన్ యూపీఎస్సి, వాట్ ఇట్ వుడ్ బి? అది చాలా సైంటిఫిక్గా వెళ్ళాలి ఇవారు. లైక్ పికింగ్ అండ్ రైట్ ఆప్షన్ అనేది ఇట్స్ మేక్ ఆర్ మార్. ఎస్, 500 మార్క్స్ ఇన్ అంతే కదా. లైక్ నేను వెన్ ఐ స్టార్టెడ్ మై యూపీఎస్సీ ప్రిపరేషన్, నా ఫస్ట్ అటెంప్ట్లో 2 ఆప్షనల్స్ ఉండే. సెకండ్ అటెంప్ట్ నుంచి సింగిల్ ఆప్షనల్ చేశారు 2013 అనుకుంటాను, 2013 ఎగ్జామ్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. అంటే మా రూమ్మేట్ హిమేంద్రనాథ్ సార్ ఉండే, సార్ ఐపీఎస్ సార్ పబ్యాడ్ ఆంథ్రోతో రాశారు, సో నేను పబ్యాడ్ ఆంథ్రోతో రాశాను. అలా అంటే మేబీ నాకు అంటే
నో రిగ్రెట్స్, బట్ అప్పట్లో తెలుగు లిటరేచర్ తీసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది, బికాస్ నాకు తెలుగు లిటరేచర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. మేబీ ఆంథ్రోపాలజీ తెలుగు లిటరేచర్ తీసుకుంటే ఇంకొంచెం బెటర్ ర్యాంక్ వచ్చి ఉండేదేమో. అదర్ ఐ కంటిన్యూ ఇన్ ఇట్ ఆర్ నాట్ అది పక్కన పెడితే మేబీ ఇంకా బెటర్ ర్యాంక్ వచ్చి ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, దాన్ని ఏమంటారు, need not take a popular optional, need not take an optional subject which has visibility. ఇలా ఉండకూడదు అనమాట. లేకపోతే గ్రాడ్యుయేషన్లో చదివామని ఫిజిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మంచిగా సైంటిఫిక్గా పిక్ చేసుకోవచ్చు. ఎలా సైంటిఫిక్గా, లెట్స్ సే ఒక 100% అనుకుందాం వెయిటేజ్, 30% వెయిటేజ్ సంబడి హ్యాస్ టు గివ్ టు ద సక్సెస్ రేట్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్. అంటే ఆ పర్టికులర్ ఆప్షనల్ సబ్జెక్ట్కి ఎలాంటి సక్సెస్ రేట్ ఉంది ఎవరిని అడగక్కర్లేదు. యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తే సక్సెస్ రేట్ కనిపిస్తుంది. యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ప్రతి ఆప్షనల్ సక్సెస్ రేట్ ఎలా ఉంది అని ఒక పీడిఎఫ్లో నీట్గా వాడిస్తాడు, ఎవరిని అడగక్కర్లేదు. సెకండ్, పర్సనల్ లైకింగ్ అనేది ఒక 30%. అంటే ఎవరిలో చెప్పారనో, లేకపోతే ఎక్కడో చూశానను, ఆ టాపర్ స్టాక్ చూశానను, లేకపోతే ఆ ఫ్యాకల్టీని కలిస్తే ఆయన పుష్ చేశారనో, ఇంకొక సీనియర్ అక్కో చెప్పారనేది కాకుండా పర్సనల్ లైకింగ్ ఒక 30% వెయిటేజ్ ఇవ్వాలి. ఎలా తెలుస్తుంది పర్సనల్ లైకింగ్ ఉందా లేదా? ఇప్పుడు ఏంటంటే థ్యాంక్స్ టు యూట్యూబ్, ప్లెంటీ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్లో ఫ్రీగా కాంటెంట్ ఉంది. ఆంథ్రపాలజీ అవేర్నెస్ సెషన్, సోషియాలజీ అవేర్నెస్ సెషన్, పొలిటికల్ సైన్స్ అవేర్నెస్ సెషన్, ఎక్స్ అవేర్నెస్ సెషన్, ఇట్లా అన్ని ఒక 4-5 అవేర్నెస్ సెషన్స్ చూడండి. ఎక్కడో ఏదో సబ్జెక్ట్ మీకు కనెక్ట్ అవుతుంది, గో ఫర్ ఇట్. లేదు ఇంకా పేషెన్స్ ఉంది, నేను ఇంకా మెటిక్యులస్గా వర్క్ చేస్తాను ఐడియా మీద, సిలబస్ డౌన్లోడ్ చేసిన సిలబస్ని అనలైజ్ చేసుకొని ఒక 5-6 hours టైం పెట్టి, ఎందుకంటే మన ఆప్షనల్ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ ఇట్ ఫర్ మోర్ దాన్ 1000 hours. ఒక 10-20 hours నువ్వు ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ పిక్ చేసుకుంటున్నావు అనే దాని మీద ఎఫర్ట్ పెట్టడం తప్పేం కాదు. ఆ పీడిఎఫ్స్ చూసి గ్రాన్యులర్గా టాపిక్ బై టాపిక్ అనలైజ్ చేసుకొని పిక్ చేసుకోవాలి. సో అది పర్సనల్ లైకింగ్. నెక్స్ట్ 30% ఫ్యాకల్టీస్ ఇంపార్టెంట్. అంటే చాలామంది ఏంటంటే లైక్ ఐ నో స్టూడెంట్స్ కెమిస్ట్రీ లాంటి ఆప్షన్స్, ఫిలాసఫీ లాంటి ఆప్షన్స్ తీసుకొని సరైన గైడెన్స్ లేక ఇయర్ ఆన్ ఇయర్ ఇంటర్వ్యూ లెవెల్కి వెళ్ళి కూడా ర్యాంకులు లైక్ ఇఫ్ యూ రిమెంబర్ ఒక 5 interviews విత్ ఫిలాసఫీ ఆప్షన్, బట్ ఇట్ డిడ్ నాట్ వర్క్. ఎందుకంటే ఫిలాసఫీ లాంటి ఆప్షన్కి మన హైదరాబాద్లో టెస్ట్ సిరీస్ లేదు, మెంటారింగ్ లేదు, వాల్యూ అడిషన్ సపోర్ట్ లేదు, ఎవరైనా అసలు ఎలా ప్రిపేర్ అవుతున్నాం అడగడానికి కూడా ఎవరు లేరు. అర్థమవుతుంది. అట్లాంటి కెమిస్ట్రీ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇట్లా కొన్ని మెకానికల్ ఇంజనీరింగ్ తెలియక ఏంటంటే పిల్లలు కొంతమంది దే గెట్ మిస్గైడెడ్. కొంతమంది అయితే ర్యాండమ్గా నేను చిన్నప్పుడు మ్యాథ్స్ బాగా చేసేవాడిని మ్యాథ్స్ ఆప్షన్ తీసుకుంటాను. రిడిక్యులస్ అసలు. అలా కాకుండా సైంటిఫిక్గా కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి. హోల్ పాయింట్ ఏంటి, ఆంథ్రపాలజిస్ట్ అవ్వాలని ఎవరు రారు, పిఎస్ఐఆర్ స్పెషలిస్ట్ అవ్వడానికి ఎవరు రారు, సోషియాలజిస్ట్ అవ్వాలని రారు కదా, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని వస్తారు. దేనితో నాకు తక్కువ టైంలో నాకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది అంతే. బీ ప్రాక్టికల్, బీ సెన్సిబుల్, డెసిషన్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఫ్యాకల్టీ సపోర్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. అది 30% వెయిటేజ్. అంటే ఆ ఫ్యాకల్టీ క్రెడెన్షియల్స్, ఫ్యాకల్టీ టీచింగ్ స్టైల్తో మీకున్న కంపాటబిలిటీ, ఫ్యాకల్టీ ట్రాక్ రికార్డ్, ఈ ఆస్పెక్ట్స్లో దృష్టిలో పెట్టుకొని మంచి ఫ్యాకల్టీస్ ఉన్న ఆప్షన్ని పిక్ చేసుకోవాలి. ఇంకో 10% పోస్ట్ కోచింగ్ సపోర్ట్ సిస్టమ్. అంటే ఆ పర్టికులర్ ఆప్షన్ సబ్జెక్ట్కి టెస్ట్ సిరీస్ ఉండాలి, మెంటారింగ్ ఉండాలి, ఇంతకుముందు చెప్పినట్టు వాల్యూ అడిషన్ ఆర్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఉండాలి. ఈ క్రైటీరియాతో మనం ఆప్షనల్ని పిక్ చేసుకోవాలి. ఆప్షనల్తో పాటు యూ ఆల్సో డూ ఆన్సర్ రైటింగ్ సెషన్స్. ఎథిక్స్ అండ్ ఎస్సే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎథిక్స్ అండ్ ఎస్సే. ఇంకా ఇంటర్వ్యూ గైడెన్స్ కానీ అండ్ మెంటర్షిప్. సో కెన్ యూ టెల్ లిటిల్ అబౌట్ దట్ సార్? అంటే లైక్ అంటే ఆ ఆస్పెక్ట్స్ గురించి. ఐ అండర్స్టూడ్. అంటే వీ షుడ్ నాట్ ట్రీట్ థింగ్స్ ఇన్ సైలోస్. అంటే నేను ఆప్షనల్ టీచ్ చేస్తున్నాను కాబట్టి ఆప్షనల్ మీదే ఫోకస్ ఉండడం అనేది, బికాస్ ఐ ఎంజాయ్ టీచింగ్. నేనేం ఆంథ్రపాలజిస్ట్ కాదు, అండ్ నేను గొప్ప ఐఎమ్ ఏ గుడ్ ఆంథ్రపాలజీ టీచర్. అంతేగాని ఇట్లా ఆంథ్రపాలజీ అనే బ్రాండ్ వేయించుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ సైలోస్ కదా. ఆంథ్రపాలజీ చదివిన వాడికి ఎస్ఏ మీద కూడా సాలిడ్ అండర్స్టాండింగ్ వస్తుంది, ఆంథ్రపాలజీ చదివిన వాడికి ఎథిక్స్ మీద కూడా అండర్స్టాండింగ్ వస్తుంది. అని ఎగ్జామ్ క్లియర్ చేశాను కాబట్టి అవన్నీ కొద్ది గొప్ప పర్ఫామ్ చేస్తేనే అట్లీస్ట్ ఆ ఫైనల్ స్టేజ్ దాకా వెళ్తాము కాబట్టి. అండ్ ఐ డోంట్ వాంట్ టు కిల్ మై ఎగ్జైట్మెంట్ ఆఫ్ కాన్స్టాంట్లీ అప్డేటింగ్ మై స్కిల్స్. ఆప్షనల్ సబ్జెక్ట్లో ఎక్కడో అప్డేట్ అవుతాం, కానీ అంత రెగ్యులర్గా, ఇందాక యాజ్ యూ ఆస్క్డ్, అంత రెగ్యులర్గా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉండొచ్చు, లేకపోవచ్చు. కైండ్ ఆఫ్ స్టాటిక్నెస్ ఉంటుంది అనమాట. బట్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ దే ఆర్ కాన్స్టాంట్లీ ఇవాల్వింగ్, కాన్స్టాంట్లీ అప్డేటింగ్. ఎవ్రీ ఇయర్ ఆన్సర్ రైటింగ్ స్టైల్స్ని, టాపర్స్ని కొత్త ఇన్నోవేషన్ తీసుకొస్తుంటారు. సో ఇట్ ఎగ్జైట్స్ అస్. నేనే కాదు, ఏ ఫ్యాకల్టీకైనా వాట్ కీప్స్ అస్ గోయింగ్ ఈజ్ ద వే టాపర్స్ ఛాలెంజెస్. అరే వీడు మనం ఆలోచించింది వీడు ఒకడు ఆలోచించి కొత్తగా ఇలా రాశాడు,
సో మనం ఇంకేదైనా కొత్త, అదర్వైజ్ వీ వుడ్ బికమ్ ఇర్రెలవెంట్ కదా ఇన్ ద మార్కెట్. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఈ ఎస్ఏ ఎథిక్స్ వై ఐఎమ్ ఇంటూ ఏంటంటే ఈ రెండు సబ్జెక్ట్స్ కాన్స్టెంట్లీ ఎగ్జైట్స్ మీ. కొత్త కొత్త థింగ్స్ వస్తుంటాయి ఆన్సర్ రైటింగ్ స్టైల్లో కానీ కాంటెంట్లో కానీ. యూపీఎస్సీ కూడా ఏంటంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎక్స్పెరిమెంటింగ్. True, sir. And I enjoy it, and I enjoy mentoring students on that particular aspect. So that's how essay and ethics I pick. Mentoring antava, that is needed mana Hyderabad ki somehow. Frankly saying, not enough ranks are coming from Hyderabad, because somewhere konni, especially konni subjects ki Hyderabad lo konni optional ki sarina mentoring support ledu atla. So at least maybe general studies ni nenu pick cheskoni general studies mentoring cheste aa serious aspirants andarni nenu I want to bring at one place and I spend time with them. Chala time spend chestanu optional sorry general studies or essay ethics gurinchi students tho. So that will give me more ranks, that will strengthen my credibility, and general studies is a little more popular. So any reasons to ఏంటంటే general studies కూడా చేస్తుంటాను. ఎవ్రీ ఇయర్ వీఆర్ గెటింగ్ ర్యాంక్స్, దో దట్ ఈస్ నాట్ మార్కెటెడ్ ఇనఫ్. ఎప్పటి నుంచి సాయి భార్గవాశంక వరకు, నాగభరత్ ఇంక్లూడింగ్ మౌర్య భరద్వాజ్ 28th ర్యాంక్, ప్రణవ్ ఆల్ ఇండియా ర్యాంక్ 60, అండ్ ఈ ఇయర్ కూడా తరుణ్ తేజ్ 123, అనుప్రియ, లైక్ దేర్ ఆర్ శశికాంత్, వీళ్ళంతా కూడా ఏంటంటే దే హ్యావ్ టేకెన్ ప్రాపర్, మన దగ్గర మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాస్తాం వాళ్ళు వీళ్ళంతా కూడా. జనరల్ స్టడీస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ సమ్హౌ ఇట్ మార్కెట్లోకి ఎలా వెళ్ళిందంటే ఆంథ్రోపాలజీ అని వెళ్ళింది, కానీ వాట్ ఐ ఎంజాయ్ ఈజ్ general studies, essay ethics. Of course I also enjoy anthropology. Yeah. So in mentoring, sir, mentor చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ని విల్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ లైక్ రైట్ గైడెన్స్, రైట్ పాత్లో వెళ్తున్నాడా, లేదంటే ఆ కేపబిలిటీ ఉందా, ఇంకెంత వర్క్ చేయాలి తన పైన అని మీకు అర్థమవుతుందా సార్? ఒక స్టూడెంట్ని కలిసి మాట్లాడుతున్నప్పుడు గైడ్ చేస్తే. అంటే స్టూడెంట్స్ కూడా కొంచెం ఇంటెలిజెంటే, ఒకసారి అబద్ధాలు చెప్తారు కదా. సో అంటే లైక్ వీ రియలీ డోంట్ నో, అంటే లైక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మీటింగ్కి అర్థం అవ్వదు. కానీ రియల్ మెట్రిక్స్ ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చే ఆన్సర్ కాపీ. ఓకే, ఆన్సర్ కాపీ చూసినప్పుడు సాలిడ్ జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ప్రిపేర్ అవుతున్నాము, ఈ బుక్ చదువుతున్నాము, స్మార్ట్గానే అనిపిస్తారు అంతా. నాట్ దట్ దే లై డెలిబరేట్లీ, బట్ ఒక్కోసారి భయంతో అంతే, ఎందుకు సార్తో మనం ఇట్లా చేయడం. బట్ ఆన్సర్ కాపీ చూసినప్పుడు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఇఫ్ దిస్ గై ఈజ్ టేకెన్ కేర్ ఆర్ రైట్ సజెషన్స్ పడ్డాయి అంటే ర్యాంక్ పడుతుంది. సో వాళ్ళు కొంచెం డీవియేట్ అవుతున్నట్టు అనిపించినా, సిన్సియర్గా లేనట్టు అనిపించినా కూడా విసిగిస్తారు. యా, ఐ మీన్ వీ కైండ్ ఆఫ్ కాల్ దెమ్, కూర్చోబెట్టి మాట్లాడడము, కొంచెం మోటివేట్ చేయటము, అలా అనమాట. సో ఎస్ తెలుస్తుంది, ఒక 4 or 5 సిట్టింగ్స్లో పొటెన్షియల్ తెలుస్తుంది. అండ్ దెర్ ఆర్ ఆల్సో సమ్ స్టూడెంట్స్ వాళ్ళకి హానెస్ట్గా చెప్తాం, లైక్ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ కేపబుల్, మీరు డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ ఆన్ ఇట్. లేదు, ఇఫ్ యూఆర్ హెల్ బెంట్ అపాన్ గవర్నమెంట్ జాబ్స్, గ్రూప్స్ రాసుకోవచ్చు, తప్పేం లేదు. లేకపోతే అదర్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎస్ఎస్సి, సీజీఎల్, అవి కూడా రాయండి. కానీ ఐ డోంట్ థింక్ యూపీఎస్సీ ఇస్ పాసిబుల్ విత్ యూ, సో డోంట్ వేస్ట్ యువర్ మనీ. అట్లా కూడా చెప్తాను నేనైతే. ఐ బి వెరీ హానెస్ట్, జస్ట్ బికాస్ దే హ్యావ్ కమ్ టు మీ ఐ విల్ నాట్ సెల్ ఎ కోర్స్. లైక్ అంటే నిజంగా పొటెన్షియల్ ఉంది అనిపిస్తే ఎంకరేజ్ చేస్తాం, లేనప్పుడు అంతే హానెస్ట్గా ఐ విల్ సే ఇట్ ఆన్ ఫేస్. కొంచెం అప్పుడు బాధపడచ్చు, హర్ట్ అవుతారు, ఎందుకు ఇంత ఇలా అంటాడు. తర్వాత eventually will save years of his time. Exactly, time is currency కదా. సో అలా యూపీఎస్సీని బయట నుంచి చూసే వాళ్ళకి కానీ, లేదంటే యూపీఎస్సీ జర్నీలో ఉన్న వాళ్ళకి కానీ, బయట నుంచి చూసే వాళ్ళకైతే ఎప్పుడు, లోపల ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఏమని ఉంటుందంటే యూపీఎస్సీ ఈజ్ టఫ్, యూపీఎస్సీ ఈజ్ ఇంపాసిబుల్, మన వల్ల అవ్వదు, లేదంటే ఇంత చేయాలి అంత చేయాలి. నిజంగా యూపీఎస్సీ అనేది అంటే అంత టఫ్, దాన్ని ఒక భూతంలాగా, నిజంగా అంత టఫ్, అంత ఇంపాసిబుల్ సార్? అంటే చేయలేమా, లేదంటే ఏంటి? ఎందుకంటే జర్నీలో ఉన్న వాళ్ళకి కూడా చాలాసార్లు ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది, అరే ప్రిలిమ్సే అవ్వలేదు ఎలా, మెయిన్సే అవ్వలేదు ఎలా, లేదంటే ఇన్నేళ్ళు అయిపోయింది ఏంటి అనేది. దానికి తోడు ఇంకా బయట వాళ్ళకు ఆల్రెడీ ఉన్న నోషన్ యాడ్ చేస్తూ ఉంటారు, యూపీఎస్సీ టఫ్, ఇంపాసిబుల్, అది ఇది అని. సో మీరు ఏమంటారు సార్? అదే అంటే ఐ డోంట్ రిమెంబర్ హూ హ్యాస్ సెడ్ ఇట్. what do you call, obstacles are those frightful things you see when you deviate your vision away from the path. అంతే, అబ్స్టకల్స్ అనేది ఎప్పుడు కనిపిస్తాయి అంటే దిక్కులు చూసినప్పుడు కనిపిస్తాయి. అంటే సింగిల్ పాయింటెడ్ ఫోకస్డ్గా ఉన్నప్పుడు జనరలీ అబ్స్టకల్స్ అనేవి కనిపించవు. అండ్ యు ఆర్ విత్ మీ ఫర్ ద లాస్ట్ 1.5-2 years అండ్ యు ఆర్ సీయింగ్, మనతో పాటు ఉంటూ మనలాగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ క్లియర్ చేస్తున్నారు కదా, దే హ్యావ్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ హెవెన్స్ కదా. అంటే దెర్ ఆర్ సర్టన్ ఇంగ్రీడియంట్స్, కన్సిస్టెంట్గా చదవటము, టెస్ట్లు రాయటము, ఫోకస్డ్గా ఉండి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండటము, ఇవి చేయట్లేదు. అంటే ఫండమెంటల్స్ ఆర్ నాట్ బీయింగ్ సిస్టమేటికలీ ఆపరేషనలైజ్డ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. అందువల్ల ఈ నెగిటివిటీ కానీ సెల్ఫ్ డౌట్ కానీ వస్తుంది వారిలో. సో
yeah, if student knows how to focus and how to remain focused and how to remain consistent, ఈ సెల్ఫ్ డౌట్స్ ఏమీ రావు. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ వెరీ ఈజీ ఎగ్జామ్, అసలు ఏం టఫే కాదు, ఈజీగా క్లియర్ చేయొచ్చు అని కూడా నేను అండర్మైన్ చేయను. బట్ ఫర్ ఎ ఫోకస్డ్ స్టూడెంట్ హూ ఈజ్ సీరియస్ అబౌట్ హిస్ ప్రిపరేషన్, ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్. అది కొన్ని థింగ్స్ ఉంటాయి, 1 2 3 4 5, ఆ 1 2 3 4 5 థింగ్స్ని ఆపరాటిక్ రెగ్యులారిటీతో ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తే, అంటే ప్రాసెస్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ రిజల్ట్ మీద ఫోకస్ చేయకుండా నీ ప్రాసెస్ని నువ్వు ఎంత రిఫైన్ చేసుకుంటున్నావు, ప్రాసెస్లో ఎన్ని డెఫిషియన్సీస్ని, ఎన్ని లూప్ హోల్స్ని నువ్వు ఎప్పటికప్పుడు అడ్రస్ చేసుకుంటున్నావు అనేది మ్యాటర్స్. అది చేసుకుంటూ వెళ్తే రిజల్ట్స్ ఆర్ బౌండ్ టు కమ్. పర్ఫెక్ట్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఇన్సైట్స్ ఇచ్చి ఆప్షనల్ గురించి, ఆంథ్రపాలజీ ఆప్షనల్ గురించే కాకుండా ప్రిపరేషన్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, మెంటర్షిప్ ఎంత ఇంపార్టెంటో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో if you are looking for a logical, scientific and interesting optional which is also a scoring, then anthropology is the subject. Thank you.